సాతాను ఆయన శోధించినప్పటికీ కూడా, సాతాను ఎన్నో శ్రమలు తెచ్చినప్పటికీ కూడా, సాతాను కుటుంబాన్ని నాశనం చేసినప్పటికీ కూడా యోబు భక్తిని విడిచిపెట్టలేదు. యోబు భక్తిని విడిచిపెట్టలేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. దేవుని వాక్యము మూలాంశంలోకి మనం వెళ్దాం. యోబు అటువంటి భక్తుడు. తన ప్రాణాపాయ స్థితిలో కూడా యోబు భక్తిని విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. కుటుంబం అంతా నాశనం చేశాడు సాతాను. యోబు ఎంత భక్తిపరుడంటే, అటువంటి భక్తుడను మనం చూడలేదు. ఎందుకంటే శరీరం అంతా గాయాలతో గోకోవడానికి గోళ్ళు కూడా లేకుండా ఉంటే చిల్లపై